మీ ఇంట్లో చాలాసార్లు చేసుకునే ఉంటారు కదా సాంబార్. కానీ ఈరోజు చెప్పబోయే సాంబార్లో ఒక చిన్న సీక్రెట్ ఉంది. హలో ఫ్రెండ్స్, నమస్తే. సునీత కుకరీ షో హెల్దీ హోమ్ ఫుడ్కి తిరిగి స్వాగతం. అమ్మ చెప్పిన రసం స్టైల్ ట్విస్ట్ ఉంటుంది. ఈ ట్విస్ట్ వల్ల సాంబార్ టేస్ట్ టోటల్లీ చేంజ్ అయిపోతుంది. ఫ్లేవర్లో డెప్త్, అరోమాలో ఫ్రెష్ టచ్ ఉంటుంది. సో ఈ రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇంట్లోనే సాంబార్ మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తా. సో లాస్ట్ వరకు చూసేయండి. ఈ సాంబార్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి రెడ్ కలర్ నుండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట ప్రెస్ చేస్తే చాలు. ఇలాంటి రకరకాల వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. సాంబార్ అంటేనే కడుపు నిండిన భోజనం, కానీ ఈ సాంబార్ అంటే మనసుని నింపేస్తుంది. ఒక్క స్పూన్ తినంగానే చైల్డ్హుడ్ మెమరీస్ ఫ్లాష్ అవుతాయి. అమ్మ చేతుల్లో తిన్న రోజులన్నీ గుర్తొస్తాయి. మరి ఇంకెందుకు లేటు, వెళ్దాం పదండి కిచెన్లోకి. ముందుగా కందిపప్పుని ఉడకపెట్టేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అది చల్లారాక ఇలా మ్యాషింగ్ చేసేసుకొని ఉంచుకోవాలి. కందిపప్పు ఎందుకు యాడ్ చేస్తారు? మంచి ప్రోటీన్తో ఫుల్. ఈరోజు చాలామంది ఫాస్ట్గా చేసే సాంబార్లో కందిపప్పుని బాగా కుక్ చేయరు, కానీ సాఫ్ట్ అండ్ మ్యాష్ చేస్తే సాంబార్కి అద్భుతమైన బాడీ వస్తుంది. ఈ టెక్స్చర్తోనే సాంబార్ సెట్ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి మేము యాడ్ చేసిన వెజిటేబుల్స్ ఏవేంటంటే క్యారెట్స్, మునక్కాడ, వంకాయ, ఆనియన్స్, గుమ్మడికాయ, ఆలు, సొరకాయ, ముల్లంగి, బెండకాయ, పచ్చిమిర్చి, టమాటా. కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి ఈలోగా తెలుసుకుందామా. క్యారెట్స్ స్వీట్ అండ్ క్రంచీ ఫ్లేవర్ ఇవ్వడంతో సాంబార్కి బ్యాలెన్సింగ్ చేసి ట్యాంగీ అండ్ స్పైసీ ఫ్లేవర్స్తో పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది. కలర్ కూడా బాగా వస్తుంది. మునక్కాడ సాంబార్లో మెయిన్ ఇంగ్రీడియంట్గా ఉంటుంది. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, కరివేపాకు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంతసేపు నానబెట్టించుకున్న చింతపండు పిప్పి తీసేసి గుజ్జు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసాక వాటర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేసరికి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఈలోగా కొన్ని ఇంగ్రీడియంట్స్ గురించి మళ్ళీ తెలుసుకుందామా. అసలు ఏ ఇంగ్రీడియంట్తో ఏం స్పెషాలిటీ ఉందో చెప్పుకుందాం. వంకాయ సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. ఇది స్పైసెస్ అండ్ ఫ్లేవర్స్ని చేసిన రిచ్ బేస్ని సోక్ చేసి హార్టీ టేస్ట్ అండ్ డెప్త్ ఇవ్వడం జరుగుతుంది. ఇక గుమ్మడికాయ, ఇది స్వీట్ టేస్ట్ అండ్ సాఫ్ట్ టెక్స్చర్తో సాంబార్లో ఫ్లేవర్ బ్యాలెన్స్ చేసి వేరే లెవెల్ టేస్ట్ ఇస్తుంది. ఈ వీడియో చివరిలో మీకు సాంబార్ పౌడర్ ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా రెడీ చేస్తారో చెప్తాను. ఫస్ట్లో కందిపప్పుని మ్యాషింగ్ చేసి ఉంచుకున్నాం కదా, దాంట్లో సాంబార్ పౌడర్, ఇంట్లో రెడీ చేసి ఉంచుకున్న సాంబార్ పౌడర్, రుచికి సరిపడా కారం, ఇవి 2 యాడ్ చేసి ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఒకవేళ కందిపప్పు మ్యాష్ చేయలేకపోతే మనం సాంబార్ పౌడర్ రెడీ చేసి ఉంచుకునేటప్పుడే కొంచెం కందిపప్పు, సాంబార్ పౌడర్, కారం, ఇవి 3 మిక్స్ చేసేసి మిక్సీ కొట్టేసుకుంటే చాలు, సూపర్ టేస్ట్ వస్తుంది. ఈలోగా అన్నీ ఉడికిపోయిన వెజిటేబుల్స్ అన్నీ. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడా కారం, ఇవి 2 యాడ్ చేసుకొని ఒకసారి కలిపాక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇది ఎందుకు యాడ్ చేసుకోవాలి అని అంటే సాంబారు రెస్టారెంట్ స్టైల్లో రావాలి కాబట్టి. సో ఈ సాంబార్లో బెల్లం అనేది మీ ఆప్షనల్ టేస్ట్, కానీ వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మరగటం, వీడియోలో చూస్తున్నారుగా. అలా బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఎంత మరిగితే ఆ వెజిటేబుల్ ఫ్లేవర్స్ అంత టేస్ట్, అరోమా బాగా అనిపిస్తుంది సాంబార్కి. అలా బాగా మరుగుతూ ఉండగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండగానే పక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, ఇవన్నీ ఒకసారి కొంచెంసేపు వేగాక కొంచెం హింగరాజ్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేగించేశాక బాగా మరుగుతున్న సాంబార్లో ఇది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేయాలి. ఇప్పుడు నేను పప్పులో సాంబార్ పౌడర్ ఎలా యాడ్ చేశానో ఆ పౌడర్ గురించి, అసలు నేను అందులో ఏమేమి యాడ్ చేశానో అది ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు వివరిస్తా. పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, కొంచెం బియ్యం, జీలకర్ర,
కొన్ని కొబ్బరి ముక్కలు. వీటన్నిటిని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి వీటన్నిటిని వేగించుకోవాలి. వేగించుకున్నాక కొంచెం సేపు చల్లారాక మిక్సీలో పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకున్నది ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ప్లాస్టిక్ కానీ టప్పర్వేర్ కానీ వీటిల్లో ఎట్లలోనైనా స్టోర్ చేసుకోవచ్చు. అంతేకాని స్టీల్ డబ్బాల్లో మాత్రం స్టోర్ చేసుకోకూడదు. ఈలోగానే చూసారుగా సాంబార్ బాగా మరిగిపోతుంది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే సాంబార్ రెడీ. మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.